ఐదేళ్ల వైసీపీ పాలనలో సామాన్యుడు ఎన్నో కష్టాలు పడ్డారని, పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాల్లో ప్రారంభించడం ద్వారా మరొక పేద ప్రజల్లో మరొక పండగకి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు తెరదీయటం జరిగింది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 16వ తారీఖు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా ఏదైతే గత ప్రభుత్వంలో మూసివేసిన ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు ఓపెన్ చేసి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. శుక్రవారం కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీఎస్పీ కార్యాలయ సమీపంలో నూతన అన్నా క్యాంటీన్ ను స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, పిఏ మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుమారు 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రానున్న రోజులు మరిన్ని అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. అన్నా క్యాంటీన్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటల 5 రూపాయలకి నాణ్యమైన భోజనం పేదలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈరోజు అన్నా క్యాంటీన్ని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా మాట ఇచ్చామో మా ప్రభుత్వం ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకే పేద ప్రజలకు ఈరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్ కు ₹1,00,00,000 విరాళాన్ని అందజేశారన్నారు. దాతలు ముందుకు వస్తే ప్రభుత్వానికి భారం తగ్గుతుందని, దాతలు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లకు సహకరించాలని కోరారు. అన్నా క్యాంటీన్ కోసం దాతలు annacanteentrust.ap.gov.in వెబ్సైట్ ద్వారా చెల్లించాలని కోరారు. ప్రభుత్వం అధికారంలో లేని సమయంలో దాతల సహకారంతో ఉచిత అన్నా క్యాంటీన్ నిర్వహించిన రవిచంద్రబాబును ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అభినందించారు. కార్యక్రమంలో కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, డీఎస్పీ పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్లు జిమ్దాము, సోమశేఖర్, సురేష్, సెల్వం, నేతలు గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్, జాకీర్, వేలు, డాక్టర్ వెంకటేష్, జనసేన సమన్వయకర్త డాక్టర్ బివి నరేష్, బీజేపీ సమన్వయకర్త శివశంకర్, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను కడా పీడీ గారు, అట్లాగే పిఎస్ మునిరత్నం గారు, డాక్టర్ సురేష్ గారు, ఇతర కౌన్సిలర్సు, మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు అందరూ, కుప్పం పట్టణ ప్రజలు అందరూ వచ్చి ప్రారంభించడం జరిగింది. 400 మందికి పూటకి 400, మధ్యాహ్నం 400, రాత్రి 1200 మందికి భోజనం ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి అన్నా క్యాంటీన్ ద్వారా చేస్తున్నాం. ఈరోజు ప్రారంభం సందర్భంగా ఆ 5 రూపాయలు కూడా తీసుకోవద్దని చెప్పేసి కంప్లీట్గా ఈరోజు ఫ్రీగా పెట్టాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు కంప్లీట్గా అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనం పెట్టడం జరుగుతుంది. రేపటి నుంచి ఆ 5 రూపాయలకి భోజనం అనేది అందించడం జరుగుతుంది. అలాగే డోనర్స్ మొన్న నారా భువనేశ్వర్ గారు ₹1,00,00,000 ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అన్నా క్యాంటీన్కి ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆవిడిచ్చిన పూర్తితోటి ఎంతోమంది కంపెనీలు కానీ, ఎంతోమంది వ్యక్తులు, చిన్నపిల్లలు వాళ్ళ హుండీలో దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి అన్నా క్యాంటీన్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో కుప్పం పట్టణంలో ఉన్న ప్రజలకి, ఇతర విద్యా సంస్థలకి, లేకపోతే ఇతర కంపెనీలకు కానీ, లేకపోతే రెగ్యులర్గా ఉద్యోగస్తులు, ఎవరైతే ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన పుట్టినరోజులు కానీ, వివాహ మహోత్సవాలు కానీ, ఇంకేదన్నా కార్యక్రమాలు మీ పెద్దల గుర్తుగా కూడా ఉంటే ఆ కార్యక్రమాలని అక్కడ చేసేదానికన్నా ఇక్కడ అన్నా క్యాంటీన్లో జరుపుకొని పేదవాళ్ళకి ఆ రోజు పట్టెడు అన్నం పెడితే అంతకన్నా మహద్భాగ్యం మనకేదీ ఉండదు. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టాలని లక్ష్యంతో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్కి మీ అందరి మద్దతు కావాలని చెప్పనేసి కోరుకుంటూ